హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మెంతి కూరతో పొటాటో ఫ్రై ఎట్లా చేయాలో చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంటుందని అనుకోవద్దు, చాలా బాగుంటుంది. అండ్ వింటర్ సీజన్లో గ్రీన్ లీవ్స్ అనేవి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మనం మెంతి కూరతో కానీ, పాలకూరతో కానీ, గోంగూరతో, తోటకూరతో ఇలాంటి గ్రీన్ లీవ్స్తో చాలా వెరైటీస్ తీసుకోవచ్చు. అందులో మెంతి పొటాటో ఫ్రై చూద్దాం. ముందుగా మెంతం కూర కావాల్సినంత కట్ చేసి పక్కన పెట్టుకునే ముందే ఒకసారి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ప్రాపర్ వాషింగ్ కోసం నేను బేకింగ్ సోడా వాడతాను, మీరు కూడా కావాలంటే వాడచ్చు. ఆర్ ఎల్స్ యూ క్యాన్ యూజ్ సాల్ట్ ఆల్సో, పించ్ ఆఫ్ సాల్ట్ ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వాడచ్చు క్లీన్ చేయడానికి. సో దట్ డర్ట్ అయినా, ఇంప్యూరిటీస్ అయినా, పెస్టిసైడ్స్ అయినా ఏదైనా చల్లే ఉంటే అవి వాష్ అవుట్ అయిపోతాయి. అది బెటర్ కూడా, అటువంటి ఒక మెథడ్ మనం ఫాలో అవ్వడం. దాని తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు విల్ టేక్ 2 పొటాటోస్. నేను 2 పొటాటోస్ తీసుకుంటున్నాను. 2 అంటే 2 అని కాదు, మీకు నచ్చినంత తీసుకోవచ్చు, ఎందుకంటే మీ క్వాంటిటీ మీ ఇష్టం. ఆ క్వాంటిటీని బట్టి కావాల్సిన చిల్లీస్ కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత కావాల్సిన కరివేపాకు కూడా వాష్ చేసి విల్ కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయినా, ప్యాన్ అయినా తీసుకోండి, ఆర్ ఎల్స్ కాస్ట్ ఐరన్, ఎనీథింగ్ యూ విష్. బట్ నాన్ స్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ నాన్ స్టిక్ అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదు. దానిపైన ఉన్న టెఫ్లాన్ కోటింగ్ అనేది ఇస్ కంప్లీట్లీ ఇంజూరియస్ టు హెల్త్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు నాన్ స్టిక్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేను 90% అది అసలు యూజ్ చేయను. రేర్ కేసెస్లో, ఎమర్జెన్సీ టైంలో అయితేనే, ఇటువంటి టైంలో మాత్రమే నేను యూజ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్. కావాల్సిన సైజులో, క్యూబ్ సైజ్లో పొటాటోస్ కట్ చేసి పెట్టుకుందాం. లైక్ మధ్యలో హాఫ్గా కట్ చేసి దాని ఒక క్యూబ్ సైజ్లో కట్ చేసి పెట్టుకుంటే అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ అడుపుకోవడానికి రైస్లోకి చాలా బాగుంటుంది అటువంటి సైజులో కట్ చేస్తే. దెన్ లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రొసీజర్. ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకుంటున్నాను నేను. అందులో కొంచెం ఆయిల్ వేసి, అందులో దెన్ చాప్ చేసుకున్న చిల్లీస్ కూడా విల్ యాడ్ ఇట్ ఇన్ ద ఆయిల్. తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత విల్ డ్రాప్ ద ఎంటైర్ పొటాటోస్. మొత్తం డ్రాప్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మగ్గించుకుందాం. దాని తర్వాత యాడ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. హాఫ్ కంటే లెస్ దెన్ హాఫ్ కూడా యూజ్ చేయొచ్చు, బికాజ్ మళ్ళీ మనం స్పైసెస్ యాడ్ చేసినప్పుడు ఎనీహౌ వీ హ్యావ్ టు యాడ్ అనదర్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కాబట్టి ఇక్కడ విల్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్. సో మోర్ దెన్ అ పించ్, లెస్ దెన్ 1/2 టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకొని మగ్గించుకుందాం. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల పొటాటోస్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి దానివల్ల హాఫ్ కుక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటువంటి స్టేజ్లో మెంతం కూర యాడ్ చేద్దాం. మెంతం కూర యాడ్ చేసిన తర్వాత మనం వెంటనే కలపడానికి కుదరదు, బికాజ్ ఒక లెవెల్ అనేది ఎక్స్ట్రా లెవెల్ యాడ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి డిఫికల్ట్ టు స్టిర్. సో అప్పుడు మగ్గించుకుందాం మెంతం కూరని. మెంతం కూర కూడా మగ్గిన తర్వాత అప్పుడు విల్ యాడ్ రిక్వైర్డ్ స్పైసెస్. నేనైతే 1.5 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ టేబుల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ దీస్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ స్పైసెస్ ఐ యూస్ టు ప్రిపేర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కర్రీస్. అంటే మేము ఇద్దరమే ఉంటాం ఇంట్లో కాబట్టి దీస్ ఆర్ ద మినిమం లెవెల్ ఆఫ్ స్పైసెస్ ఐ యూస్. అండ్ నేను అన్ని కర్రీస్కి ఈ యొక్క మెజర్మెంట్స్తోనే చేస్తాను, బికాజ్ స్పైస్ లెవెల్స్ మేము తక్కువ తింటాము. అండ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ కొంచెం బయటికి వస్తుంది. అటువంటి టైంలో నేను నువ్వుల పొడి యాడ్ చేస్తాను. నువ్వుల పొడి అనేది ఎక్స్ట్రీమ్లీ ఆప్షనల్, అది మీ ఇష్టం. బట్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఒకసారి యాడ్ చేయకుండా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి, ఎందుకంటే నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది తినడానికి, కొంచెం టేస్టీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇటువంటి ఒక మెంతం కూర పొటాటో ఫ్రై అయితే పూరితో, రోటీతో, దేంతో అయినా తినొచ్చు. నేను ఇక్కడ పప్పుతో సర్వ్ చేసుకుంటున్నాను. నాకు పప్పుతో సర్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ మెంతం కూర పొటాటో చాలా బాగా అనిపించింది. నార్మల్ కర్రీలాగా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఎట్లా అనిపించిందో. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి డిష్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సీ యూ.